హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఒక వెరైటీ రెసిపీ చూద్దామండి. వెరైటీగా గారెలు చేస్తున్నాను. అదే చూపిస్తున్నాను. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు పడేయకుండా దీనితోటి మనం గారెలు చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇంకొకటేంటంటే ఇందుట్లో నేను ఉల్లిపాయ కూడా వేయట్లేదండి. ఉల్లిపాయ బదులు క్యాబేజ్ వేస్తున్నాను. ఉల్లిపాయల రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం క్యాబేజ్ వాడుతూ ఉంటాం కదా! కానీ ఈ 2 కాంబినేషన్ తోటి అన్నంతోటి, క్యాబేజ్ తోటి గారెలు చేశానండి. చాలా బావున్నాయి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. నేను ముందుగా ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, హాఫ్ కప్పు మినపప్పు ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. మీకు గనక ఒకవేళ ఇష్టం లేకపోతే ఒక పప్పుతోటే నానబెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి. అది ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని అందుట్లోకి అన్నం వేసుకోవాలి. ఒక కప్పు వరకు నేను అన్నం వేసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకుంచుకున్న అల్లం ముక్కలు కూడా అందుట్లోకి వేసుకొని దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం కొంచెం పప్పులు తగులుతూ ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి గదా! మనం గారెలు చేసుకున్నప్పుడు కూడా మధ్య మధ్యలో పప్పులు వేసుకుంటాం కదా! అలాగే ఇది కూడా మంచిగా క్రంచీగా ఉంటాయండి. ఇవి మొత్తం మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. ఇలా మెత్తగా వీలైనంత మెత్తగా చేసుకోండి. ఆ తర్వాత ఇందుట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ పిండి క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందుట్లోకి మనం సెపరేట్‌గా కారం వేసుకోవట్లేదండి. అందుకని పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా అందుట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయ బదులుగా క్యాబేజ్ వేసుకుంటున్నామని చెప్పాను కదండీ! ఇట్లా క్యాబేజ్‌ని చాలా సన్నగా కట్ చేసుకొని అందుట్లోకి వేసుకోవాలి. చాలా బావుంటాయండి. అచ్చం క్యాబేజ్ తోటి కూడా వడలు చేస్తారు. ఇంకా చాలా బావుంటాయి. అది ఇంకోసారి నేను మీకు చెప్తాను ఆ రెసిపీని. ఇప్పుడైతే నేను ఇందుట్లో ఆనియన్ బదులుగా క్యాబేజ్ వేస్తున్నానండి. ఇట్లా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగానే ఉండాలండి. ఎందుకంటే మనం వడలు వేస్తున్నాం కదా! గట్టిగానే ఉండాలి. ఆ తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత చేతికి తడి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం ప్రెస్ చేసి చిన్న హోల్ పెట్టుకొని అది మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా మనం ఎట్లయితే వడలు వేసుకుంటామో అదే విధంగా బాగా వేడైన ఆయిల్‌లో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చాలా వేడిగా ఉండాలండి. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి కదా! మామూలుగా అయితే అసలు ఈ రెసిపీకి అసలు ఆయిల్ లాగదండి. అటువైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం అన్నం మిగిలిపోయినప్పుడు అస్సలు వేస్ట్ చేయొద్దండి. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతోటి. ఉల్లిపాయలు కూడా ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది కదండీ! బయట అసలు కొనలేకపోతున్నామనమాట. చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. ఉల్లిపాయల బదులుగా మనం క్యాబేజీ యూజ్ చేసుకున్నా కానీ టేస్ట్‌లో ఏ మార్పు ఉండదండి. క్యాబేజ్ వేసుకోవచ్చు. చాలా బావుంటుంది కూడా. ఈ రెసిపీ అయితే చాలా చాలా బావుందండి. మేమైతే ఎంజాయ్ చేసాం బాగా ఈ గారెలని. మీరు గూడా ఒకసారి చేశారంటే ఇంక వదిలిపెట్టరు. మీరు కూడా ఇట్లానే ట్రై చేస్తారు. అన్నం మిగులుతూనే ఉంటుంది కదండీ ఇంట్లో. దాంతోనైనా చేసుకోవచ్చు. క్యాబేజ్‌తో కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఈవినింగ్ స్నాక్‌లా గానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లా గానీ చాలా చాలా బావుంటుందండి. క్రిస్పీగా ఉంటాయి. ఇవి మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు గూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయసలు. తప్పకుండా మీరు గూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.